స్వచ్ఛమైన టేస్ట్గా ఉండే నెయ్యి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. కావలసిన పదార్థములు: వెన్న, తమలపాకులు, కరివేపాకులు, మెంతులు. ప్రతిరోజు మేము పాల డైరీ దగ్గర నుంచి మిల్క్ తెచ్చుకుంటామండి. దాని నుండి నెయ్యిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి. పాలను బాగా మరిగించుకోవాలండి. 4-5 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాలపైన మీగడ పొరలాగా గట్టిగా ఏర్పడుతుందండి. ఆ మీగడను ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అండి. అలా స్టోర్ చేసుకున్న మీగడను ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన వెన్నను ఒక గిన్నెలో వేసుకొని 3 టైమ్స్ అలా బాగా వాష్ చేసుకొని ముద్దగా చేసుకున్న వెన్నను ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించాలండి. వెన్న ముద్ద కరిగి వాటర్ లాగా అయిన తర్వాత 2 తమలపాకులు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరిగించాలండి. ఎప్పటి వరకు మరిగించాలంటే అండి, రెడ్ కలర్ వచ్చే వరకు బాగా మరిగించాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కమ్మటిన వాసన వస్తుందండి. ఇక మనం నెయ్యి రెడీ అయిపోయిందండి. కొంచెం సేపు చల్లారనిచ్చి వడపోసుకొని వేరే కంటైనర్లో షిఫ్ట్ చేసుకోవడమేనండి. ఈ వీడియో చిన్న పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే బయట నెయ్యి కొనాల్సిన అవసరం లేకుండా మనం తెచ్చుకునే పాలతోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. మనీ సేవింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి దీనివల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.